హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా షాలో ట్యాంక్ అప్డేట్. అండ్ నా షాలో ట్యాంక్లో వాటర్ అయితే బ్రౌన్ అవుతున్నాయి. సో ప్లీజ్ ఎవరికైనా ఇది సొల్యూషన్ తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇవ్వండి, ఇది వచ్చేసి నా షాలో ట్యాంక్ అప్డేట్. అండ్ ప్లాంట్స్ అయితే గ్రోత్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో టైం పడుతుంది, ఇంకా 1 month కూడా కాలేదు కదా. సో స్లోగా అదే అప్డేట్ అయితే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, బీటా ఫిష్ అయితే వదులుతున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి పెంచుతున్నా బీటా ఫిష్ అదే. అండ్ ఇవన్నీ ప్లాంట్స్ గ్రోత్ కూడా మంచిగా స్టార్ట్ అయింది. చూద్దాం నెక్స్ట్. ఇవన్నీ నా బీటా ఫిష్ ఇది. అండ్ నేను దీనికి ఇప్పుడు మిర్రర్ పెట్టి అది ఎలా రియాక్ట్ అవుతుందో అది కూడా చూపిస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది నా వీడియో, షాలో ట్యాంక్. అండ్ ఇవ్వండి, అది అగ్రెసివ్ అయింది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మిర్రర్ అయితే పెట్టాను. సో ఇది వచ్చేసి ప్లకార్ట్ అవ్వండి. అండ్ ప్యూర్ దీని నేమ్ తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇవ్వండి, సేమ్ ఇట్లాంటిదే ఒక ఫీమేల్ కూడా ఉంది నా దగ్గర. సో తొందరలో బ్రీడింగ్ వీడియో కూడా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బీటా బ్రీడింగ్ కూడా అనుకునే వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకోండి. అండ్ ఇవ్వండి, ఇది వచ్చేసి నా బీటా ఫిష్ అప్డేట్ అండ్ నా షాలో ట్యాంక్ అప్డేట్. నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వాటర్ ఎందుకు బ్రౌన్ అవుతున్నాయో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి నా బీటా ఫిష్. బై ఫ్రెండ్స్.